హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు జ్యువెలరీ సెక్టార్లో ఉన్న ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్ పాస్ట్ మనం చూసుకుంటే జ్యువెలరీ సెక్టార్ చాలా బూమింగ్ ఉంది. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క జ్యువెలరీ కంపెనీ వాళ్ళు 30%, 40% రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. కళ్యాణ్ జ్యువెలరీస్ అయితే 36% ఇంక్రీజ్ అయింది. సెన్కో, పీసీ జ్యువెలరీస్, పిఎన్జిఎస్ గర్గి, పిఎన్జిఎస్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్నీ బాగా బెనిఫిట్ అవుతున్నాయి. ప్లస్ కన్జ్యూమర్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. ఇది మెయిన్ పేరెంట్ ఇండస్ట్రీ కన్జ్యూమర్. సో ఇండియాలో ఈ కన్జ్యూమింగ్ అనేది బాగా ఎక్కువైంది. దానికి తోడు ఈ జ్యువెలరీ సెక్టార్లో ఇంకా కన్జ్యూమింగ్ ఎక్కువైంది. సో వీళ్ళ రెవెన్యూస్ అలానే ఉన్నాయి, వీళ్ళ ప్రాఫిట్ కూడా అలానే గ్రోత్ ఉంది. ప్రతి ఒక్క గోల్డ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ మంచి రిజల్ట్స్ డెలివర్ చేస్తున్నాయి. దీంట్లో ఒక కంపెనీ డిపి అభూషణ్ అనేది ఒక టైర్ 2, టైర్ 3 లొకాలిటీ ఉన్న ఒక కంపెనీ. ఇది కళ్యాణ్ జ్యువెలరీస్ లాగా పాన్ ఇండియా అలాంటి కంపెనీ కాదు. టైర్ 2, టైర్ 3 మీద బాగా ఫోకస్ చేసే ఒక చిన్న జ్యువెలరీ కంపెనీ. సో ఇది మెయిన్. వీళ్ళ రెవెన్యూస్ చూసుకుంటే 84% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది రెవెన్యూ. ప్యాట్ 89%. మనం పియర్స్ ఎగ్జామిన్ చేస్తే మిగతా పియర్స్ అన్ని బిలో టైటాన్ 24%, కళ్యాణ్ 36%, సెన్కో 30%, ఇలా అన్ని 30%లో ఉంటే డిపి అభూషణ్ మాత్రం 84% ఇంక్రీజ్ అయింది. సో పియర్ టు పియర్ మీరు చూసుకుంటే తెలుస్తుంది కదా, మంచి గ్రోత్తో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మనం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ కంపెనీలో ఏంటంటే గ్రోత్ 84% ఉంది, వేరేస్ కళ్యాణ్లో ఓన్లీ 36%. బట్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది పాన్ ఇండియా వరకు, ఇది మాత్రం ఓన్లీ రీజనల్ లైక్ టైర్ 2, టైర్ 3, ప్లస్ అది కూడా గుజరాత్, రాజస్థాన్, హర్యానా. ఇక్కడ వీళ్ళ మెయిన్ ఫోకస్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ వీళ్ళ మెయిన్ది. సో ఇప్పుడు కంపెనీ గురించి మాట్లాడుకుందాం. Q2 రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు కంపెనీ గురించి మాట్లాడుకుందాం. కంపెనీకి 8 స్టోర్స్ ఉన్నాయి. 8 స్టోర్స్. వీళ్ళ గైడెన్స్ ఏంటంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో 20 స్టోర్స్ తీసుకొని పోవాలని. అంటే వేరేస్ మిగతా పేర్స్ అగ్రెసివ్గా స్టోర్స్ సెట్ చేస్తారు 30, 40, 50 వరకు. బట్ లైక్ ఐ సెడ్ టైర్ 2, టైర్ 3 మీద ఫోకస్ కాబట్టి కరెంట్ 8 ఉన్నాయి. దాన్ని వీళ్ళు 20కి తీసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్లో అట్లా పర్ ఇయర్ 3, అంటే FY25లో 3, FY26లో 3, FY27లో 4, FY28లో 2, అలా FY28కి 20 స్టోర్స్ వీళ్ళకి కావాల్సింది. వీళ్ళ గైడెన్స్ కూడా అదే. మేము మరీ అగ్రెసివ్గా ఏమి గ్రో అవ్వట్లేదు. మాకు మా మార్కెట్ తెలుసు, మార్కెట్ని బట్టే మేము గ్రో అవుతున్నాము. అందరిలాగా అగ్రెసివ్గా స్టోర్స్ పెట్టడం మాకు ఇష్టం లేదు. ఏదైనా మేము ఒక స్టోర్ పెడితే 6 months కల్లా మాకు బ్రేక్ ఈవెన్ రావాలి. అందుకనే మేము నీట్గా ఎగ్జామిన్ చేసే పెడతాం. అందుకే వీళ్ళ గైడెన్స్ కూడా ప్రస్తుతానికి 8 ఉన్నాయి. నెక్స్ట్ 20, FY28 కల్లా 20 అవుతాయి అనేది ఇది మెయిన్. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డైమండ్ స్టడ్డెడ్ జ్యువెలరీస్లోకి వెళ్తున్నారు. ఏదైనా స్టడ్డెడ్, గోల్డ్ స్టడ్డెడ్, డైమండ్ స్టడ్డెడ్ ఏమైందంటే మేకింగ్ ఛార్జెస్ పెరిగితే వీళ్ళకి మార్జిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ జ్యువెలరీ కంపెనీ అయినా చూడండి, వాళ్ళ స్టడ్డెడ్ పోర్ట్ఫోలియో పెరిగితే వాళ్ళ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కొన్ని రాళ్ళున్న మేకింగ్ ఛార్జెస్ 10%, 20%, 30%, 40% కూడా ఉంది ఇప్పుడు. సో ఇట్లా స్టడ్డెడ్ జ్యువెలరీస్కి చాలా మార్జిన్ ఎక్స్పెన్షన్ పెరుగుతుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే డైమండ్ స్టడ్డెడ్ జ్యువెలరీస్లో మేము 6 to 15% వరకు మార్జిన్ ఉంటుంది. సో వీటిల్ని మేము గ్రో చేద్దాం అనుకుంటున్నాము. మా పోర్ట్ఫోలియోలో దీని యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. దానివల్ల మాకు ఎక్కువ మార్జిన్స్ వస్తాయి. సో ఇది మెయిన్. ప్లస్ వన్ మోర్ థింగ్, మనకు అందరికీ తెలిసిందే గవర్నమెంట్ అనేది రీసెంట్ బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ అనేది తీసేసింది. దానివల్ల ఈ కంపెనీ అనే కాదు, ప్రతి ఒక్క గోల్డ్ కంపెనీలో మనకు రెవెన్యూ చాలా బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే కస్టమ్ డ్యూటీ పడగానే ఆల్రెడీ రైజింగ్లో ఉన్న గోల్డ్ కొంచెం కస్టమ్ డ్యూటీ పడగానే కొంచెం తక్కువ రేటుకు దొరికేసరికి ప్రతి ఒక్కరు ఇదే ఆపర్చునిటీ అని బాగా కొన్నారు ఈ Q2లో. ఇది మెయిన్. అందుకనే రెవెన్యూ చాలా వరకు అన్ని కంపెనీలకు బాగున్నాయి. ప్లస్ వీళ్ళు ఏమంటున్నారంటే Q2 కాదు, Q3 దివాళీలో కూడా మేము బంపర్ సేల్స్ చూసాము. చాలా బాగున్నాయి సేల్స్ కూడా ఈసారి దివాళీకే. ఈ కంపెనీ కాదు, మీరు ఏ కాన్ కాల్ అటెండ్ అయినా, ఏ జ్యువెలరీ కాన్ కాల్ అటెండ్ అయినా మీకు మేనేజ్మెంట్ ఒకటే చెప్తుంది, Q3లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్టోబర్, నవంబర్లోనే చాలా వరకు మాకు రెవెన్యూ వచ్చేసింది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివాళీలో మరీ ఇంత సేల్స్ ఎక్కువ ఉంటాయని. ప్రతి ఒక్క కంపెనీ కాన్ కాల్లో ఇదే చెప్పేసింది. అది మెయిన్. వీళ్ళకి H1లో 1,510 crores ఆఫ్ రెవెన్యూ చేశారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ తీసుకోండి, H1 అంత బాగోదు. ఎందుకంటే ఈ హీట్ వేవ్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ రెయిన్స్ పడతాయి, ఎవరు షాపింగ్కి వెళ్ళరు, ఇవన్నీ ఉంటాయి. H2లో షాపింగ్ కూడా బాగుంటుంది. సో వీళ్ళు ఏమంటారంటే మా H1 యొక్క ఓవరాల్ ఇయర్ కాంట్రిబ్యూషన్లో H1ది 40 to 60% రేంజ్ అయింది. సో వీళ్ళు నెక్స్ట్ H2లో కూడా సేమ్ 1,500 కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. సో వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఏమైనప్పుడు 3,000 అయింది. ప్రీవియస్ ఇయర్ అంతా 3,300. ఈ ఇయర్కి ఏంది 3,000 టార్గెట్. ఇది మెయిన్. H2లో వీళ్ళకి బాగా బిజినెస్ జరుగుద్ది అంటున్నారు. సో ఇది మెయిన్. వీళ్ళు ఏమంటున్నారంటే మాకు
ఈ 8 ఉన్నాయి కదా, ఈ 8లో కూడా మేము ఎలా పెడతామంటే ఏదైనా స్టోర్ పెట్టడానికి అక్కడికి ముందు వెళ్ళి ఎగ్జిబిషన్ చేస్తాం, అక్కడ మార్కెట్ని స్కౌట్ చేస్తాం, అక్కడ డిమాండ్ ఉందా లేదా, ఒకవేళ మా కంపెనీ పెడితే 6 monthsలో బ్రేక్ ఈవెన్ వస్తుందా లేదా, ఇలా మంచిగా గ్రౌండ్ వర్క్ చేసి ప్రాఫిటబుల్ అయితేనే వీళ్ళు అక్కడ స్టోర్ పెడతారు, లేకపోతే పెట్టరు. అంత కేర్ఫుల్, అంత కన్జర్వేటివ్, ప్లస్ అంతేమైనా వీళ్ళకు బ్రేక్ ఈవెన్ 6 months అంటే ఏ కంపెనీకి అంత బ్రేక్ ఈవెన్ 6 monthsలో రాదు. సో వీళ్ళ అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా బాగుంటుంది. అందుకే వీళ్ళ స్టోర్స్ కౌంట్ తక్కువ ఉన్న, వీళ్ళ పిఈ అంత ఎక్కువ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళ గైడెన్స్ వల్ల, ప్లస్ వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ వల్ల. మెయిన్ ఏదైనా కంపెనీ పెరగాలంటే మేనేజ్మెంట్ వల్లే. సో వీళ్ళ మేనేజ్మెంట్ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు ఒక స్టోర్ పెట్టడానికి 2.5 to 3 crores కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే, ప్లస్ 35 to 40 crores ఆఫ్ ఇన్వెంటరీ పెట్టుకోవాలి. ఇది వీళ్ళ మెయిన్ స్టోర్ గైడెన్స్ మాత్రం. అంటే ఈ క్యాపెక్స్కి కావాల్సిన డబ్బులు మొత్తం 40 crores అయితే అవుతుంది వీళ్ళకి ఇన్వెంటరీ అన్ని కలపడానికి. ప్లస్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు న్యాచురల్ డైమండ్ స్టడ్డెడ్ జ్యువెలరీస్ అమ్ముతారు. వేరాస్ గోల్డ్ మనం ఇంతకుముందు చూసుకుంటే వాళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎక్కువ. 70% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే Tier 2, Tier 3లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కన్నా న్యాచురల్ డైమండ్స్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే మేము న్యాచురల్ డైమండ్స్ మీద ఫోకస్ చేస్తున్నాము అంటున్నారు. సో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, వేరాస్ గోల్డ్ ఏం చెప్తుందంటే మాకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద చాలా వరకు ఆ యూత్లో ఉంది, కొనే మార్కెట్ ఉంది. బట్ వీళ్ళేమంటున్నారంటే న్యాచురల్ డైమండ్స్లో స్కోప్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. బట్ మనం ఏం చేస్తాం, మనం జస్ట్ కాల్ విని వాళ్ళ గైడెన్స్ చూసి ఫ్యూచర్లో వీళ్ళ రెవెన్యూ నిజంగానే అలా రిఫ్లెక్ట్ అవుతున్నా లేదా అంతవరకే. సో ఇది మెయిన్. వీళ్ళు క్యూఏ అంటే ప్రిఫరెన్షియల్ షేర్ కూడా రైజ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి. అంత అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీళ్ళు దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అంత స్కోప్, అంటే వీళ్ళకి అంత రిలేషన్షిప్స్ అంత బాగున్నాయి. 170 crores ఫండ్ రైజ్ చేశారు ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచే. సో దే డోంట్ వాంట్ టు గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచే మనీ రైజ్ చేసి వాళ్ళ షేర్ని వాళ్ళు డైల్యూట్ చేసుకోవట్లేదు, ప్రమోటర్స్ యొక్క షేర్స్ని. సో ఇది వెరీ గుడ్ పాయింట్. అండ్ మనం ఏ జ్యువెలరీ కంపెనీ చూసినా వాళ్ళు ఫోకో మోడల్కి వెళ్తున్నారు, అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. సో వీళ్ళైతే ప్రస్తుతానికి గైడెన్స్ ఆఫ్ 20 stores పర్ FY28 మాత్రం అన్ని ఆర్గానిక్, అంటే వీళ్ళే కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. బట్ ఫ్యూచర్లో కూడా ఈ ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్ కిందికి పోతారు, ఎందుకంటే అది యాసెట్ లైట్ బిజినెస్. నువ్వు ఒక ల్యాండ్ను మేనేజ్ చేయవు, ఎవరిని మేనేజ్ చేయవు, జస్ట్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తావు, దాని తర్వాత నీ కస్టమర్స్ అంటే నీ ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తావు. సో ఫ్యూచర్లో ఇట్లా కూడా మేము చూస్తాం, అప్పుడు మా రెవెన్యూ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికైతే సర్చింగ్లో ఉన్నాం, ఎవరైతే మాకు వస్తారని. రీసెంట్గా మేము ఇస్తే ఒక 40 odd అప్లికేషన్స్ వచ్చాయి, అంటే ఇంట్రెస్ట్ చూపించారు. సో మేము దాంట్లో రివైవ్ చేసి బాగా ఎగ్జామిన్ చేసి ఎవరైతే మాకు సూటబుల్గా ఉంటారో వాళ్ళతో పాటు మేము ఫోకో మోడల్లో ఎక్స్పాన్షన్ చేస్తామంటున్నారు. ప్లస్ ఇక్కడ మెయిన్ ఏ జ్యువెలరీ కంపెనీకైనా కన్వర్షన్ రేషియో ఉంటుంది, అంటే ఫుట్ఫాల్. లెట్స్ ఒక 100 మంది షాప్లోకి వచ్చారనుకో, ఆ 100 మందిలో మీరు ఎంతమంది చేత మీరు మీ గూడ్స్ సెల్ చేశారనేది ఇంపార్టెంట్. వీళ్ళ కన్వర్షన్ రేషియో 87%, అంటే వచ్చే ప్రతి 100 మందిలో 87 మంది చేత వీళ్ళు ఏదో ఒకటి కొని పంపిస్తున్నారు. సో 87%, విచ్ ఈస్ వెరీ గుడ్. ఏ కంపెనీకైనా ఈ జ్యువెలరీ సెక్టర్ అనే కాదు, ఏ కన్జ్యూమర్ రిలేటెడ్ కంపెనీ అయినా వాళ్ళ కన్వర్షన్ రేషియో చూసుకోవాలి. సో అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు. సో ఇది మెయిన్. ట్రాక్ చేయండి. జ్యువెలరీ సెక్టర్ మొత్తం అప్ ట్రెండ్లో ఉంది. సో వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ కూడా అలానే ఉంది, 80%తో గ్రో అవుతున్నారు. ఫ్యూచర్లో కూడా అలానే గ్రో అవుతామంటున్నారు. ప్లస్ QAP మనీని వీళ్ళు ఎలా యూజ్ చేస్తారు అని, ప్రిఫరెన్షియల్ షేర్ మనీని ఎలా యూజ్ చేస్తారు, ఫోకో మోడల్కి వెళ్తారా లేదా, ఇది మెయిన్. పర్ఫార్మెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ గ్రోత్ ఇంజన్తో వీళ్ళు 80% గ్రోత్ ఇంజన్తో డ్రైవ్ అవుతున్నారా లేదా, ఒకవేళ గ్రోత్ పడిపోతే ఎందుకు పడిపోయింది, అది మన ఎగ్జిట్ కాల్ అయింది. దాని తర్వాత వీళ్ళ మెయిన్ ఫోకస్ Tier 2, Tier 3, వేరాజ్ ఈ కళ్యాణ్, సెన్కో ఇవన్నీ Tier 1 మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. సో అది మెయిన్. దాని తర్వాత మెయిన్ ఇది రీజనల్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇక్కడే ఈ ఏదైతే జ్యువెలరీ స్టడ్డెడ్లోకి వెళ్తామంటున్నారు, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతా అన్నారు కదా, అది రియల్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా. ఫ్యూచర్లో మీరేం చూడాలంటే ఈ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఇది కూడా మనం బాగా ఫోకస్ చేయాలి. దాని తర్వాత గ్రోత్ వీళ్ళు ఎట్లయితే పర్ ఇయర్ 3 stores అన్నారో అది డెలివర్ చేస్తున్నారా లేదా, ఇది మెయిన్. ట్రాక్ చేయండి. ప్రతి ఒక్క జ్యువెలరీ సెక్టార్లో ప్రతి ఒక్క కంపెనీ అప్ ట్రెండ్లో ఉంది, ఇది కూడా అలానే పోతుంది. బట్ మీరు ట్రాక్ చేయాల్సింది ఏంటంటే కాన్కాల్లో చెప్పిన గైడెన్స్ వీళ్ళు అవుతున్నారా లేదా, ప్రిఫరెన్షియల్ షేర్ నుంచి వచ్చిన మనీ ఎలా యూజ్ చేస్తున్నారు, న్యూ స్టోర్స్ని ఓపెన్ చేస్తున్నారా లేదా, ఫోకో మోడల్ ఏదైనా కొత్త స్టోర్ ఓపెన్ చేశారా లేదా, ఒకరు ఓపెన్ చేస్తే అక్కడి నుంచి రెవెన్యూ ఎలా వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎన్ని నెలలు అవుతుంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇది మెయిన్ జ్యువెలరీ సెక్టర్. ప్రతి ఒక్క కంపెనీ మీరు ఇదే చూసుకోవాలి, కన్వర్షన్ సైకిల్. దాని తర్వాత సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, అంటే ప్రీవియస్ ఉన్న స్టోర్స్ యొక్క సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, కొత్తగా
పెట్టిన సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇలా ట్రాక్ చేయండి జ్యువెలరీ కంపెనీ. దట్స్ ఇట్.